ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. మన పాస్టర్స్ ఎలా ఉన్నారంటే, ఒకరి నోట్లో ఆహారం పెట్టకుంటే వాళ్ళ మీదకి యుద్ధమే చేస్తారంట. నిజంగానే మన చర్చ్లో పాస్టర్లు అందరికీ కొన్ని టాస్క్స్ ఇస్తారు. కొంచెం డబ్బున్న వాళ్ళకైతే ఎప్పుడు డబ్బా ట్యాక్సే ఉంటాయి. మీరు ఈ చర్చిలో ఈ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం, మీరు ఇంత ఇవ్వాల్సిందే. ఇట్లా వాళ్ళే డిసైడ్ చేస్తారు అన్నట్టు. మన ఇంటి నుంచి ఎంత పోవాలి, ఎంతమంది ఉన్నాము, ఎంతమందికి లెక్కేస్తారు. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళు ఎట్లా ఎంతవరకు పీల్చి పిప్పి తీస్తారంటే, ఇక వాడు అయిపోవాలి, ఇక వాడు మొత్తం రక్తమంతా తాగేస్తారు. వాడిని అప్పులోడు కంటే ఘోరంగా ఉంటారు వీళ్ళు. ఇంకా వీళ్ళు ఎట్లా అథారిటీ ఇవ్వాల్సిందే బ్రదర్, మీరు ఇవ్వకుండా ఎవరిస్తారు? ఇవ్వాల్సిందే. మన సేవ ఇదే సేవ మీకు అని వాళ్ళు ఇంకా మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాతగా అయింది, కొత్తది ఇవ్వాలి. మా ఇల్లు చిన్నగా అనిపిస్తుంది, మాకు పెద్ద ఇల్లు, కొత్త ఇల్లు కట్టియాలి. ఓకే, సో ఇట్లా మా పండుగకు బట్టలు పెట్టాలి. సండే ఏం కూర పంపిస్తారు బ్రదర్? మాకు మటన్ వద్దు, బీఫ్ పంపించండి. సో ఇట్లా అసలు ఎన్ని రకాలుగా. మా ఇంట్లో పని మంచి లేదు, మీ భార్యను కొంచెం హెల్ప్ చేయమనండి పాస్టర్ అమ్మకి. తర్వాత ఇంకా ఏం పిండి వంటలు చేశారు, మాకు కూడా కొంచెం చుట్టాలకు పంపేది ఉంటుంది. మాకు కూడా చాలామంది వచ్చి బీద వాళ్ళు వచ్చి అడుగుతుంటారు కదా, మాకు కూడా ఎన్ని పిండి వంటలు చేసి పంపండి. ఇట్లా అంత నీట్గా బిచ్చగాళ్ళలాగా ఆర్డర్స్ వేస్తుంటారు. వీళ్ళు వేసే ఆర్డర్స్ మనం ఇక దేవునికే చేస్తున్నట్టు. మనం అవునాయ్య గారు పని మంచి లేదా, నేను ఇప్పుడు వచ్చి మొత్తం పాశ్రమకి హెల్ప్ చేసే పాశ్రమని అసలు ముట్టుకోవద్దని చెప్పండి, నేను వచ్చేస్తున్నా అని చెప్పండి. ఇట్లా పాశ్రమ గారికి కొంచెము దగ్గు ఉంది, సర్ది ఉంది, కొంచెము ఫుడ్ పంపమ్మ రాత్రికి డిన్నర్కి. ఆల్రెడీ 2-3 చెప్పింటారు. 3-4 పంపుకో, వీళ్ళు ఇంకా వేరే వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళు అందరు కలిసి మొత్తం ఫీస్ట్ అన్నట్టు. ఇక రాత్రికి 5-6 కుటుంబాల నుంచి మటన్, చికెన్, హలీం, గిలీం అన్నీ వస్తాయి. ఇక పండుగ. పాస్టర్ లైఫ్ కింగ్ లైఫ్. పాస్టర్ లైఫ్ కింగ్ లైఫ్. ఆయనకు చూస్తే చదువు రాదు, పుట్ట ఒడిస్తే చదువు అక్షరం ముక్క రాదు. సూటు బూట్ వేసుకుంటే ఎవరైనా బాగానే ఉంటారు కదా. కాబట్టి మనం ఏం చూస్తున్నాం, మనం ఎలాంటి పాస్టర్ దగ్గర పోతున్నాం, ఎంత దుర్మార్గులకు మన ఆత్మలను అప్పచెప్పుకుంటున్నాం. వెరీ కేర్ఫుల్. దేవుని టైంలోనే సరిగా లేరు అప్పుడు శాస్త్రాల పరిచయాలు. ఈ టైంలో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకవేళ మీ పాస్టర్ మంచోడైతే మీరు అంత అదృష్టవంతులు లేరు. దుర్మార్గుడు అయితే మాత్రం మీరు మీ ఫ్యామిలీకి చాలా డేంజరు. అలాంటి పాస్టర్లను మనము ఎంత తప్పించుకొని తిరిగితే అంత మేలు. కాబట్టి చెక్ యువర్ పాస్టర్స్ లైఫ్. మీ పాస్టర్ లైఫ్ చెక్ చేసుకోండి. మీరు దీవించబడండి, కేర్ఫుల్గా ఉండండి. ఆమెన్.